హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో దోసపిండితో పని లేకుండా, పప్పులు నానబెట్టే పని లేకుండా తక్కువ టైంలో అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే దోస రెసిపీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. ఎప్పుడైనా సరే తొందరగా చేసుకోవాలన్నా కానీ, రుబ్బులేమీ లేకపోయినా కానీ బాగా యూజ్ అవుతుంది. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ రవ్వ వేసుకోవాలి. గోధుమ రవ్వ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని ఒక బౌల్లో వేసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు గోధుమ పిండి, అలాగే 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి చేసి పెట్టుకున్న 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది పిండి అంతటికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా దోశలు వేసుకోవడానికి మనం ఏ విధంగా అయితే దోసపిండి రెడీ చేసుకుంటామో కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండేటట్టు చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆనియన్తో స్ప్రెడ్ చేయడం వల్ల దోశలు అనేవి అతుక్కోకుండా వస్తాయి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పిండిని వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కింద వైపు బాగా కాలనివ్వాలి. దోశ అనేది కింద వైపు కాలిన తర్వాత ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవడమే. సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. అసలు పప్పులతో పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో రుబ్బులు లేనప్పుడు కానీ అప్పటికప్పుడు చేసుకోవాలనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని వేసుకోవాలి.